ఆలయాల ఆస్తులు, భూములు, కానుకలను కాపాడాల్సిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కొడవలూరు మండలం నాతరాజుపాలెం గ్రామంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధికారుల వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆలయానికి చెందిన 94 ఎకరాల 92 సెంట్ల భూములు అన్యాక్రాంతమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి విలువైన భూములు ఉన్నప్పటికీ వాటి పరిరక్షణ, రికార్డుల నిర్వహణ, అన్యాక్రాంతాల నివారణలో సంబంధిత దేవాదాయ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన యంత్రాంగమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేవుడి భూములకు రక్షణ ఎక్కడన్న ప్రశ్న భక్తుల్లో వ్యక్తమవుతోంది. ఇదే ఆలయంలో హుండీల లెక్కింపు సందర్భంగా హుండీలకు సంబంధించిన తాళాలు, ఎఫ్డీలు, బాండ్లు పోగొట్టుకున్నట్లు ఆరోపణలు రావడం మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టు సభ్యులు యోగానందరెడ్డి, పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖల ప్రతినిధుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి హుండీల లెక్కింపు చేపట్టినట్లు సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం కావడం, విలువైన పత్రాలు, ఆర్థిక ఆస్తుల భద్రతపై ఆరోపణలు రావడం వెనుక అధికారుల పర్యవేక్షణ ఎంతమేర ఉందన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఆలయాల భూములు అన్యాక్రాంతం కావడం, విలువైన పత్రాలు, ఆర్థిక ఆస్తుల భద్రతపై ఆరోపణలు రావడం వెనుక అధికారుల పర్యవేక్షణ ఎంతమేర ఉందన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అధికారుల పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత జిల్లాలోని ఆలయాలలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళనకరమని స్థానికులు పేర్కొంటున్నారు. నాతరాజుపాలెం ఆలయానికి చెందిన భూములపై సమగ్ర సర్వే నిర్వహించి అన్యాక్రాంతమైన భూములను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని, హుండీ తాళాలు, ఎఫ్డీలు, బాండ్ల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆలయ భూములు, ఆస్తులు, బంగారు నగలు, హుండీ కానుకలకు పటిష్ట భద్రత కల్పించడంతో పాటు అధికారుల వైఫల్యంపై బాధ్యతను నిర్ధారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.